పెట్టట్లే, ఎందుకు ఆపం ఎన్నికలు, కేవలం 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో, ఒక చిత్తశుద్ధితో ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని బయటకు వచ్చి ప్రకటన కూడా చేస్తారు, అసెంబ్లీలో ఓటేస్తారు, పార్లమెంట్లో అడ్డగిస్తారు. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి, 2-4 దూరం ఎందుకు? మీకు ప్రజలు గ్రహిస్తున్నారు ఇవన్నీ. కాస్ట్ సర్వే చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో 56.37% చేంజ్ ఉందనేది ఎస్టాబ్లిష్ అయింది. 33% ఉందని ఎస్టాబ్లిష్ అయింది. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. సరే, దాన్ని బహిర్గతం చేయాలని భవిష్యత్తులో బహిర్గతం చేస్తాం, సుప్రీంకోర్టు వెళ్తా ఉన్నాం, అక్కడ ఇచ్చే సూచనల ప్రకారం దీన్ని బహిర్గతం చేస్తాం. ట్రిపుల్ టెస్ట్కి సరిపడా దాని నాణ్యత పెంచుతాం, డెఫినెట్గా కోర్టులో సాధించుకుంటాం. ఇలా ఎన్నికలకు పోవచ్చు అని కోర్టు చెప్పింది. 50% ఎందుకు మనం పోవట్లే, అది మా చిత్తశుద్ధి. ఇలా ఎన్నికలు పోయే అవకాశం మనం ఎందుకు పోవట్లేదు? బీసీ 42% రిజర్వేషన్ అనేది మాకు ప్రయారిటీ. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మాకు కానీ, మా రాహుల్ గాంధీ గారు, ఇది ఒక ప్రయారిటీ అంశం. ఆ దశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలా బీజేపీ మాట్లాడినా, బీఆర్ఎస్ మాట్లాడినా కళ్ళబొల్లి కబుర్లు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. మీరు ఎక్స్పోజ్ అయి ఉన్నారు, బోన్లో నిలబడి ఉన్నారు ముద్దాయిలుగా, బీసీ వ్యతిరేకులుగా మీరు బోన్లో నిలబడి ఉన్నారు. మీరు బీసీలు ఎన్ని కళ్ళబొల్లి మాట చెప్పినా బీసీ జనం నమ్మరు. 6 గ్యారెంటీల్లో 80% అంశాలు పూరిస్తాం, అది తెలుసుకోవాలి వాళ్ళు. 6 గ్యారెంటీలాగా ఏంటి? 6 గ్యారెంటీలాగా ఈ దేశ చరిత్రలో 6 గ్యారెంటీల్లో 80% అంశాలను పూరిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2 బెడ్రూమ్లు ఇల్లు ఎక్కడిచ్చింది? ఎన్ని బెడ్రూమ్లు ఇచ్చారు మీరు? మేము వచ్చాక ఇందిరమ్మ పెళ్ళరా ఇలా 1000 ఇల్లు ఇస్తున్నాం. ఒక కాన్స్టిట్యున్సీకి 3500 ఇల్లు అంటే దాదాపు 40 లక్షల ఇల్లు ఇలా మొదటి విడత 40-45 లక్షల ఇల్లు మొదటి విడతకి ఇచ్చాం. ఆ ఘనత మాది. 500 సిలిండర్ బోనస్ ఇస్తూ ఉన్నాం, సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఇస్తూ ఉన్నాం. 200 లోపు యూనిట్ కరెంటు కాలితే 80% ఇండ్లు ఇలా గ్రామీణ ప్రాంతాల్లో వాడుకుంటా, ఫ్రీ కరెంటు వాడుకుంటా ఉన్నాయి. ఎవరిస్తూ ఉన్నారు? ఎవరు ఈ సంక్షేమం అంత ఎక్కడిది? 6 ఏంటి 6 గ్యారెంటీలు? 1-2 అంశాలు అమలు కాకుండా 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినట్ట? అసలు 6 గ్యారెంటీల వ్యవస్థ అనేది ఇవాళ దేశానికే రోల్ మోడల్. ఇది తెలంగాణలో సోనియా గాంధీ గారు వాగ్దానం ఇచ్చిన 6 గ్యారెంటీల స్కీమ్ దేశానికే రోల్ మోడల్. ఇవాళ మేము చెప్పుకోలేకనా? ఇవన్నీ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు, ప్రజలకు అందుతూ ఉన్నాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ ఆపోజిషన్ నాయకులు 4-5 మాట్లాడితే ప్రజలేం మభ్యపడిపోరు. వాస్తవంగా ప్రజలకు సంక్షేమం అందుతూ ఉంది దేశంలో, ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ అందుతూ ఉంది, రోడ్లు ఆధునీకరణ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ లోపం ఉంది? రమ్మనండి చర్చకి, ఏ నాయకుడు వస్తాడో రమ్మనండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 23లో వచ్చిన తర్వాత మేము ఇస్తున్న సంక్షేమం, మేము ఇస్తున్న అభివృద్ధి చర్చకు సిద్ధంగా ఉన్నాము. 10 ఏళ్ళలో మీరు ఇచ్చిన అభివృద్ధి, 10 ఏళ్ళలో మీరు ఇచ్చిన సంక్షేమం మీద చర్చకు సిద్ధమా? అడుగడుగున మోసం చేశారు. బీసీలు మోసం చేశారు, ఎస్సీలు మోసం చేశారు, ఎస్టీలు మోసం చేశారు, బలైన వర్గాలు మోసం చేశారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి. 40 లక్షల కార్డులు అప్లికేట్ పెడితే ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలే. ఇలా 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చి శబాషి కొట్టించుకున్నాం మేము. రండి, ఎక్కడికి చర్చకు వస్తారో, ఏ నాయకుడు వస్తారు రమ్మనండి. మేము ఇస్తున్న సంక్షేమం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఇవాళ ప్రజలు సంతోషంగా ఉన్నారు. మీరు మధ్యలో చేద మాడితే ప్రజలు మభ్యపడిపోరు. కాంగ్రెస్ పార్టీ కమిటెడ్గా ఉంది. ఇలా 7 లక్షల చిల్లర కోట్ల అప్పులో పెట్టిపోయినా దాన్ని సరి చేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారు, మా ఆర్థిక మంత్రి భట్టి గారు దాన్ని సరి చేసుకుంటూ మెల్లమెల్లగా ఈ ఖర్చులు భారం తగ్గిస్తూ ప్రజలకి ఇవాళ సంక్షేమం మాత్రం ఇస్తా ఉన్నాం. ఎక్కడ కాంప్రమైజ్ కావట్లే, ఇన్ని ఇబ్బందులు ఉన్నా. ఇది మా కమిట్మెంట్. థ్యాంక్ యూ.